మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రథం ఎక్కిన కదా, ఈ గుర్రం ఎక్కిన కథ విచిత్రంగా ఉంటుంది ఇదంతా. ఈ గుర్రం ఎక్కిన కదా ఏదో మాట్లాడాలి కదా అంటే ఎట్లా? కిషన్ రెడ్డి గారు, మీరు ఒక సెంట్రల్ మినిస్టరు, ఒక బీజేపీ ప్రెసిడెంట్, ఈ గుర్రం ఎక్కగానే ఏం ఏం తోస్తలేదా? ఏం నీకు రథం ఎక్కగానే ఏం మాట్లాడ కూడా తోస్తలేదా? ఇప్పుడు మా ఇన్ఛార్జీల మీద నువ్వు ఏదో కామెంట్ చేసినావు, ఠాకూర్ గారి మీద. స్టెప్ బై స్టెప్ వస్తా, అది సెకండ్ స్టెప్ వస్తా మీది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఠాకూర్ గారి మీద, ఠాకరే గారి మీద, దీపా మున్షి గారి, మా ముగ్గురు ఇన్ఛార్జీల మీద నువ్వు కామెంట్స్ నువ్వు చేసినావు. నేను ఒక ప్రశ్న నిన్న అడుగుతున్నా. ఇక సెకండ్ ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ నువ్వు జవాబు చెప్పు, మా ఇన్ఛార్జీల గురించి అప్పుడు నీతో మాట్లాడతాం. కిషన్ రెడ్డి గారు సడన్లీగా ఇప్పుడు నువ్వేమంటున్నావు, మా ముగ్గురు ఇన్ఛార్జీలను మేనేజ్ చేసుకుంటున్నారు ఏదో అని నువ్వేదో ఇట్లా ఒక రాయి కొట్టేసినావు మా మీద. ఎందుకు? ఒక బురద మా మీద ఇట్లా వేయాలని ఒక రాయి కొట్టినావు. మా ఇన్ఛార్జీల మీద నువ్వు రాంగ్ కామెంట్ చేసినావు అని నా అభిప్రాయం. లేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారు ఆగ మేఘాలలో అసలు ఏం కొంప మునిగిపోయిందని చెప్పి బండి సంజయ్ని స్టేట్ ప్రెసిడెంట్ గా తీసేసి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ ఎందుకు అయ్యిండు? ఆ రోజు బీజేపీ కార్యకర్తలు అన్న మాట ఏందో తెలుసా? కాంగ్రెస్ అనాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీ కార్యకర్తలు మీ ఇంట్లోనే గుసగుసలు చెప్తున్నాం. మీ ఇంట్లో మీన్స్ మీ పార్టీల సంగతి చెప్తున్నా నేను. బండి సంజయ్ కేసీఆర్ని బాగా తిడుతున్నాడు. అది కాంగ్రెస్ కి బాగా లాభమైతున్నది, కేసీఆర్ కి నష్టమైతున్నది. ఇతను తప్పించి నోరు మెదపని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు, ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్నమాట. కేసీఆర్ ప్యాకేజీలో బండి సంజయ్ దిగిపోయిండు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు. అమిత్ షా ఏ చిట్టి రాసి పంపిస్తాడో అదే కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక్కడ బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పరిశాన్ అయిపోయారు. ఇది పరిస్థితి. దీనికి జవాబు కిషన్ రెడ్డి ఫస్ట్ చెప్పు. మీ కార్యకర్తలే మీ 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 వ్యవహారాన్ని బయట మాట్లాడారు, దీనికి జవాబు చెప్పు. అప్పుడు అరే నిజంగా కిషన్ రెడ్డి అప్పుడు మేము మా ఇన్ఛార్జీల గురించి మేము అప్పుడు ప్రశ్నించును, మేము జవాబు చెప్తాం. నీళ్ళే నీకు చక్కగా లేదు, నీ సంసారమే నీకు చక్కగా లేదు, నీ పార్టీది. నీ దగ్గరే పెద్ద పెద్ద ప్యాకేజీలు నడుస్తున్నాయి. ఎవరు ఊహించకపోవచ్చు బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి గారిని పెడతారు అని చెప్పి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని అన్నాడు కాదు, ఫస్ట్ మీ పార్టీ మీది మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీరు. కాబట్టి మీకు మా ఠాకూర్ గారి మీద, ఠాకరే గారి మీద, దీపా మున్షి గారి ముగ్గురు ఇన్ఛార్జీల మీద, ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జి మీద కూడా నైతికంగా మీకు కిషన్ రెడ్డి గారికి విమర్శించే హక్కు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఫస్ట్ నీ బురద కడుక్కో,
నీతోనే టన్నుల బుడుతున్నది నీ దగ్గరనే. అది కడుక్కో అని నేను కిషన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా. ఇంకోటి ఏది అన్నారు, అది మళ్ళీ చెప్తా నీకు. నువ్వేది అడిగినావు రాకేష్? ఏందది? ఏది అడగాలో కూడా తెలుస్తలేదు మీకు. ఏమన్నా ఎవరు మాట్లాడారు ఇది? ప్రభాకర్ ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయినట్టుంది. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్కి ఎమ్మెల్యే ఓడిపోయి మైండ్ ఖరాబ్ అయిపోయినట్టుంది. బెంచ్ కారు లెక్కన అది కూడా ఒకటి నిందన. అదేమన్నా ఏమన్నా 10 లక్షలు కడితే లోన్ ఇస్తున్నారు. ఆ బెంచ్ కారు పెద్ద పని అదేమన్నా? 10 లక్షలు కడితే నెలకు ₹1,00,000 కట్టుకోవచ్చు లోన్. 2 కోట్ల బండి కూడా ఇస్తున్నారు. అది కూడా నింద. అదే నింద. అది ఒక బెంచ్ కారు ఒక పెద్ద ఇదా ఈ రోజులలో? బెంచ్ కారు గిఫ్ట్ అనడము, విమర్శ బీజేపీ చేయడం అనేది ఇది నవ్వులాటగానే ఉంది. ఇదైతే ఇది నవ్వులాటనే. ఏ విమర్శ చేయాలో కూడా వీళ్ళకి అర్థమైతే లేదు. మైండ్ బ్లాక్ అయిపోయింది బీజేపీలోకి. ఇక్కడ తెలంగాణలో బీజేపీల మైండ్ బ్లాక్ అయిపోయింది అంతా. అందుకే నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంది అని? ఓకే, స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఆనాటి మహాత్మా గాంధీ అంటే నెహ్రూ గారి మునిమన్మడు, స్వతంత్రం తెచ్చిన ఆ కుటుంబంలో మునిమన్మడు దేశం విడిచి పారిపోతాడు అనే మాట కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోదు. ఆ విమర్శకు వాల్యూ లేదు. ఈ మాట ఎవరు అన్నారు? కిషన్ రెడ్డి గారు అన్న మాటకు వాల్యూ లేదు. నో వాల్యూ దానికి. రాహుల్ గాంధీ గారి మీద అన్న మాటకు దానికి వాల్యూ లేదు. దానికి బండి సంజయ్ గారు, నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు నీ కుర్చీ నువ్వు కాపాడుకునే శక్తే నీకు లేదు. నీకు తెలియకుండా నీ ప్రెసిడెంట్ కుర్చీ గురించి పడేసారు. నువ్వేం మాట్లాడుతావు బండి సంజయ్? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ మీద నువ్వు అట్లనే కూర్చొని నీ కుర్చీ గాయం చేసి పడేసారు కిందికేసి. మీరు తోపులమని ఎందుకు మాట్లాడతారు? మళ్ళీ ఏంది ప్రశ్న అది? అరే మమ్మల్ని నోటిగాడ ముద్ద అది నోటిగాడ ముద్ద అనేది మేం పెడితే అంటే ప్రజలు పెడితే ఇది దూరం వచ్చేట. కానీ నువ్వు కూర్చొని కుర్చీ గాయం చేసింది నీ పార్టీ. నిన్ను దానికే దిక్కు లేదు, నువ్వు దానికే సోయలేదు నీకు. నువ్వు ఇక ఎవరో పెట్టే ముద్ద గురించి మాట్లాడుతున్నావు నువ్వు.